దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణనను సెప్టెంబర్ 3న ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించేందుకు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. దీంతో పాటు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించనున్నారు. సర్వేకు వినియోగించే యాప్ రూపకల్పన దాదాపుగా పూర్తయింది. సర్వేతో పాటు అభ్యర్థులు నేరుగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఒక్కో గ్రామ వార్డు సచివాలయం నుంచి 6 చొప్పున ఉద్యోగులను ఈ సర్వేకు వినియోగించనున్నారు. 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ద్వారా సమాచారం సేకరించి విశ్లేషణ చేసేందుకు దాదాపు 8 నెలల సమయం పడుతుందని నైపుణ్య అభివృద్ధి సంస్థ అంచనా. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్న వారిలో ఎంతమంది ఇంకా మంచి ఉద్యోగం కోరుకుంటున్నారు, నిరక్షరాస్యులు ఎంతమంది, వారికి అవసరమయ్యే శిక్షణ, ఇలా సంస్థ సమాచారం అందుబాటులోకి రానుంది. ఈ సమాచారం దాదాపు 20 ఏళ్ల పాటు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని అధికారుల అంచనా. ఎవరికి ఏ డొమైన్లో నైపుణ్య శిక్షణ అవసరమో గుర్తించిన అనంతరం నైపుణ్య కళాశాలలు, హబ్బులు, కొత్తగా కళాశాలలు, వర్సిటీల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వనున్నారు.